ఎండ వేడిగా ఉంటుంది, నీడ చల్లగా ఉంటుంది. ఇది అందరికీ తెలుసని నాకు తెలుసు. కానీ చలికాలాన్ని మోసుకొచ్చే కార్తీక మాసం, దాని రాకతో ముంగిళ్ళలో పరుచుకునే నీరెండ, ఈ రెంటికి నడుమ ఎంతో ప్రత్యేకమైంది. సందు దొరికితే చాలు సుర్రు సుర్రుమందామనే మంకుపట్టు వీడని సూర్యుడు ఈ సమయాన కాస్త చూసి చూడనట్టు ఊరుకుంటాడు. ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు కనిపించినట్టుగా శాంతంగా కనిపిస్తాడు. ఆ నెమ్మదితనంలోంచి ప్రసరించిన లేలేత సూర్యకిరణాలు తాకేది మన శరీరాన్ని అయినా వాటిని చుట్టుముట్టిన చల్లదనం, ఆ సంగమం ఇచ్చే సుమవెచ్చదనం మనసుకు అదోలాంటి హాయినిస్తుంది అనడంలో ఎంతమాత్రమూ సందేహము లేదంటే ఎవరు మాత్రం కాదంటారు. ఆ నీరెండలో అటు తిరిగి కూర్చోవడం ఇచ్చే ఆనందాన్ని దేంతో కలవగలం? అప్పుడే తలంటు పోసుకొని నీరుగారే జుట్టుని ఆరబెట్టుకుందాం అనుకునే అమ్మాయికి ఆ నీరెండే ఆధారం. బద్ధకంగా నిద్రలేచి బడికి వెళ్ళాలని మారాం చేస్తూ బుంగమూతి పెట్టుకునే చిన్నారిలో ఉల్లాసం నింపాలన్నా అమ్మకు కిటికీ బయట వేచి చూస్తున్న ఆ నీరెండే ఆయుధం. వరండాలోనో బాల్కనీలోనో కూర్చుని పెద్దాయన పేపర్ చదువుకోవడానికి, ఇంటావిడ వెల్లుల్లి వలుచుకోవడానికి ఎంత బాగుంటుందది. కేవలం పొద్దున పూటే కాదు, చలికాలపు సాయంత్రం సైతం ప్రకృతి మనకిచ్చిన ఓ వెచ్చని వెసులుబాటు. కావాలంటే మొన్న శ్రావణంలో పెళ్ళైన కొత్త జంటే సాక్ష్యం. పెరళ్ళు పోయి బాల్కనీలు వచ్చినంత మాత్రాన బాధపడే పనేమీ లేదు. ఆ చిన్ని చిన్ని మొక్కల చిగురాకులపై పడే నీరెండ వెచ్చదనం ఆస్వాదించడంలో మాత్రం మనం అస్సలు వెనుకాడకూడదు. అందుకే అటు ఆరోగ్యానికి ఇటు ఆనందానికి వారధి అయిన ఆ నీరెండలో ఈసారి కాసేపు ఒంటరిగా కూర్చొని నచ్చిన పుస్తకం చదవండి, భాగస్వామితో కబుర్లు చెప్పండి, పిల్లలతో ఆటలాడండి, స్నేహితునితో అలా ఫోన్ మాట్లాడండి. అసలు ఏమీ చేయకపోయినా పర్లేదు, కాసేపు ప్రశాంతంగా కూర్చోండి అంతే. ఆ నీరెండతో మనసు తన ఊసులేవో కలబోసుకుంటూనే ఉంటుంది. మరో కోణాన చూస్తే ఆ నీరెండ మనకి ఓ పాఠం చెబుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇదే ఎండ వేసవిలో భరించలేనట్టుగా ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం కావాలనిపిస్తూ ఉంటుంది. బహుశా మనుషులు కూడా అంతేనేమో. వాస్తవంగా వారు ఒకటే, పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారేమో. అందుకే ఆ పరిస్థితులను పక్కన పెట్టి ప్రియమైన వారిపై వేసవి ఎండలా భగ్గుమనకుండా చలికాలపు నీరెండలా హాయిని పంచితే అనుబంధాలు ఎందుకు పెసులుతాయి? వెతకాలే కానీ ప్రకృతిలో మనం చూడాల్సిన పాఠాలు ఎన్నో కదా. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.